టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 12వ తారీఖు సోమవారం. ఈరోజు సప్తమి ఉదయం 7:55 వరకు ఉంటుంది. తదనంతరం అనేది అష్టమి. ఇక స్వాతి నక్షత్రం అనేది ఉదయం 8:34 వరకు, తదనంతరం విశాఖ నక్షత్రం. మరి ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అయితే కనుక ఈ రోజంతా కూడా కొంతవరకు గజిబిజిగా, అంటే ఏ నిర్ణయాన్ని ఎప్పుడు అమలు చేయాలి, తర్వాత ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనక చేయాలి, ఇలాంటి ఒక స్పష్టమైన అవగాహన లేకపోవటం లేదా తొందరపాటుకు లోనవటం, ఈ రకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు ఏదైనా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అయితే మంచిది. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక ఆ ప్రయాణాలు సాధ్యమవటం అనేది కూడా కనిపిస్తుంది. ధనం మాత్రం ఏదో రకంగా అవసరానికైతే లభిస్తుంది. ఆ విషయంలో అయితే ఎలాంటి బెంగ అవసరం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వృషభరాశి వారికి అయితే కనుక ఈరోజు చక్కటి ఆనందకరమైన, సంతృప్తికరమైన మంచి జరుగుతుంది. అలాగే నిర్ణయాలు కూడా నిన్నటితో తీసుకుంటే కనుక ఈరోజు ఒక స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన పద్ధతి, స్పష్టమైన కార్యాచరణ, వీటితో 10 మంది దృష్టిని ఆకర్షించడం, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ పై అధికారుల యొక్క మెప్పు పొందటం, ఈ రకమైన కొన్ని అనుకూలమైన పరిస్థితులు తటస్థించడం అనేది అయితే ఈరోజైతే కనిపిస్తుంది. ఇక భార్యతో లేదా భర్తతో భాగస్వాములకి మాత్రం ఎంతో కొంత చిన్న చిరు తగాదాలు అయితే ఉంటాయి. మొత్తం మీద అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మిథున రాశి వారు ఈరోజు కూడా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం అనేది మంచిది. ముందు చేసేయటం, తర్వాత బాధపడటం, ఇలా ఇది ఖర్చుల విషయంలో అయితేనేమి, ఇతరులతో మాట్లాడే విషయంలో అయితేనేమి, ఈ రకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది అయితే కనిపిస్తోంది. ఇక ఏదైనా పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు ముఖ్యంగా ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొంతవరకు వారి యొక్క అడుగులు ముందుకెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు మరింత ప్రయోజనాన్ని ఇస్తాయి. కర్కాటక రాశి వారైతే కనుక ఈరోజు వారి యొక్క చేసే పని ఏదైనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత మంచి అనేది ఉన్నప్పటికీ కూడా ఇంట్లోనే ఏదో రకంగా సమన్వయం లోపించడం, మనకి ఒక పరిస్థితి ఉన్నది, ఆ పరిస్థితి అమ్మయ్య అనుకునే లోపే మళ్ళీ ఆ పరిస్థితి తొలగిపోయి ఇంకో రకంగా వెళ్ళి సమస్య వెంటాడుతాం. ఈ రకంగా మానసిక శాంతి కరువు అవటం, ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఆకస్మిక భావోద్వేగాలతో ఉన్నట్టుండి వారి యొక్క సమస్యలని మరింత కష్టం చేసుకోవడం అనేది అయితే కనిపిస్తుంది. కానీ లాభస్థానంలో గురుడి వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా చివరి నిమిషంలో అవన్నీ కూడా పటాపంచలు కావటం ఒకటి వీరికి అదృష్ట సూచనగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎలా చూసినా కానీ అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా ఆడవాళ్ళు, బంధువుల రూపేణా ఎక్కువగా ధనం వెచ్చించవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ యొక్క ధన వ్యయానికి సంబంధించి పక్కన పెడితే మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా కొంత విజయం సాధించడం, కొంత పురోభివృద్ధికి పొందడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణాలు అవసరంలోకి రావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మొదటి సంతానం విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మిగతా అంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక కొత్త ప్రయోగాలు కానీ, కొత్త వస్తువుల సంపాదన వాటి మీద వెచ్చించడం కానీ, కొత్త ప్రాజెక్టుల రూపేణా ఖర్చు పెట్టడం కానీ, మొత్తానికైతే కనుక ఈరోజు ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులకైతే కనుక సురక్షితంగా ఉండే రోజైతే కాదు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా యథాప్రకారంగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఒకవేళ ఏవైనా ఉంటే కనుక వాటిల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా ఈరోజు ముఖ్యంగా ఉదయం 10 దాటిన తర్వాత నుంచి క్రమంగా కొంతవరకు మంచి పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం జరుగుతుంది.
తులారాశి వారికైతే గనక ఈరోజు కూడా అధికంగా ధన వ్యయం సూచితంగా కనిపిస్తోంది. ఇక ఆకస్మికంగా ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, అలాగే ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకైతే గనక వారి వారి యొక్క స్థానం, ప్రదేశం మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా యథాప్రకారంగా కొనసాగుతాయి. ఇంకా సంతానపరంగా కూడా ఏవైనా సరే కొంత శుభవార్తలు కానీ, వారి పరంగా ఏవైనా పురోభివృద్ధి కానీ సంభవించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు ఏ విషయం తీసుకున్నా కూడా అందులో ఎంతో కొంత లాభం పొందే అవకాశాలు ఉంటాయి. అధికంగా ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యయం అనేది కొంతవరకు వీరికి సంక్షోభం లేకుండా ఎంతో కొంత సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక దూర బంధువులు ఎవరినైనా సరే కలుసుకోవచ్చు. ఉల్లాస యాత్రలు కానీ, విహార యాత్రలు కానీ, శుభకార్యాల్లో పాలు పంచుకోవటం కానీ కూడా తటస్థించవచ్చు. ఇక మధ్యాహ్నం 3 నుంచి 6 మధ్య మాత్రం వాహనాలు నడిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ధూమావతికి సంబంధించిన పూజ చేసుకుంటే మంచిది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అధిక శాతం మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఒక విశ్రాంతి లేకుండా, అంటే సరైన నిద్ర, సరైన తిండి, సరైన పద్ధతి లేకుండా కష్టపడవలసిన పరిస్థితులు అయితే కనుక ఎక్కువగా ఉంటాయి. ఇక అలసట, తెలియని ఏదైనా సరే ఒక రకమైన నిస్త్రాణ వీళ్ళని కొంతవరకు వెంటాడొచ్చు. అయినప్పటికీ కూడా ఆర్థికంగా మరీ చెప్పుకోదగిన సమస్యలు లేకపోవటం అనేది కొంతవరకు వీరికి ఆనందాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారైతే కనుక మానసికంగా, శారీరకంగా కొంత ఈరోజు లాభపడటం అనేది, మెరుగుపడటం అనేది, ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క నైపుణ్యాన్ని మరింత పెంచుకోగలుగుతారు. ఇక ఏదైనా సరే రవాణా వ్యవస్థలో ఉన్నవాళ్ళు అనుకోకుండా కొంతవరకు లాభం పొందినప్పటికీ కూడా ముఖ్యంగా రాత్రి 7 తర్వాత నుంచి చేసే ఏదైతే వారి వారి యొక్క రవాణా పనులు ఉంటాయో వాటిని మాత్రం ఒకంత గమనిస్తూ తీసుకెళ్ళటం అనేది అవసరం. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు వారి వారి యొక్క కార్యకలాపాలలో ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక సంతానపరంగా కూడా ఏవైనా సరే కొంతవరకు శుభవార్తలు వినగలుగుతారు. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైనా సరే వాటి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు వారి వారి యొక్క బుర్ర కొంత సక్రమంగా పనిచేయటం అనేది కూడా కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఈరోజు కూడా వారి వారి యొక్క వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. స్త్రీ మూలకంగా ఈరోజు సమస్యలు లేదా వాళ్ళ వల్ల నష్టాలు, వారి వల్ల ఇంట్లో మానసికంగా ప్రశాంతత కరువయ్యే పరిస్థితులు తటస్థించవచ్చు. ఇక ఉద్యోగాల్లో కూడా ఎంత ఎక్కువగా మనం బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా పై వాళ్ళు దాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవటం, ఇంకా ఈ పని అలా ఉండిపోయిందే, ఆ పని ఇలా ఉండిపోయిందే, ఇంకా ఏవేవో మనని కొంతవరకు నిందలు మన మీద రుద్దడానికి కానీ ఏదో రకంగా మనని సాధించే ప్రయత్నాలు ఎక్కువ అవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక మానసికంగా మాత్రం లోపల ఎక్కువ కుంగిపోయే పరిస్థితులు అయితే ఉండొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.